ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి బ్రాన్ బ్రేకర్ వర్సెస్ మన జాకబ్ ఫటు మధ్య మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ గురించి రీసెంట్‌గా మన బ్రాన్ బ్రేకర్ అయితే మాట్లాడినారనమాట. సో, మనకి ఒక రా ఎపిసోడ్‌లో బ్రాన్ బ్రేకర్ అండ్ మన జాకబ్ ఫటు ఫేస్ టు ఫేస్ అయితే వచ్చినారు. అండ్ అప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ అయితే వేరే లెవెల్‌లో ఉండింది. చాలామంది ఫ్యాన్స్ వీళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మంచి రియాక్షన్ అయితే ఇచ్చినారు. సో, అప్పటి నుండి వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతదని చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ గురించి మన బ్రాన్ బ్రేకర్ అయితే మాట్లాడినారు. బ్రాన్ బ్రేకర్ ఏమన్నారంటే, ఇన్ ఫ్యూచర్‌లో రస్సెల్ మేనియాలో బ్రాన్ బ్రేకర్ వర్సెస్ జాకబ్ ఫటు మధ్య మ్యాచ్ జరగొచ్చని మన బ్రాన్ బ్రేకర్ అయితే చెప్తున్నారనమాట. సో, ప్రెజెంట్ అయితే ఈ మ్యాచ్ జరగకపోవచ్చు. ఇన్ ఫ్యూచర్‌లో రెసెల్ మేనియాలో జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, హై వోల్టేజ్ మ్యాచ్ అండ్ చాలామంది ఫ్యాన్స్ మంచి రియాక్షన్ అయితే ఇచ్చినారు. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌లో కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారనమాట. సో, ఇప్పుడు ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంటే కంపల్సరీగా ఈ రోజు కాకపోయినా ఫ్యూచర్‌లో కంపల్సరీగా ఈ మ్యాచ్ అయితే జరుగుతది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గుంతర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉందన్నమాట. సో, మనకి ఇది ఆన్ టీవీలో కాదు డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్స్‌లో జరగబోతుంది. సో, మనకి నెక్స్ట్ మంత్ మార్చ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. రోడ్ టు రెసెల్ మేనియా. సో, ఆల్రెడీ ఈ లైవ్ ఈవెంట్స్ గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పినాను. అండ్ మన సీఎం పంక్ కూడా ఆఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారని చెప్పినాను. సో, ఇప్పుడు సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మధ్య మ్యాచ్ అయితే కన్ఫర్మ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ అంతేకాదు గుంతర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య కూడా మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట వాళ్ళ టైటిల్ కోసం. సో, ఇప్పుడు ఇది లైవ్ ఈవెంట్స్. సో, టైటిల్ అనేది ఆల్మోస్ట్ చేంజ్ అవ్వకపోవచ్చు. సో, మనకి ఆల్రెడీ రెసెల్‌మేనియా 41 కోసం మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. గుంతర్ వర్సెస్ మన జెఉసో మధ్య. సో, ఇప్పుడు లైవ్ ఈవెంట్స్‌లోనైతే టైటిల్ చేంజ్ అవుతదని ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేం మనం. ఎందుకంటే ఇంతవరకు ఎక్కువగా జరగలేవు. అయినా సరే ఇలా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకు మ్యాచెస్ బుక్ చేస్తదంటే, సో, ఫ్యాన్స్ రావడానికి స్టేడియంలో వచ్చి అంటే ఆ మ్యాచ్‌ని చూడడానికి. ఇప్పుడు ఒక లైవ్ ఈవెంట్ జరిపిస్తుందంటే సో, ఫ్యాన్స్ రావాలి. సో, ఫ్యాన్స్ రావాలంటే మంచి మ్యాచెస్‌ని బుక్ చేయాలి. సో, ఇప్పుడు మంచి మ్యాచెస్ అంటే ఇప్పుడు గుంతర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ నార్మల్‌గా జరిగినా చూస్తారు. లేదంటే టైటిల్ మ్యాచ్‌లోనైనా చూస్తారు. అంటే ఇప్పుడు టైటిల్ మ్యాచ్ జరిగితే సో, చాలామంది ఫ్యాన్స్‌కి ఇంట్రెస్ట్ కలుగుతది. సో, అందుకనే ఈ మ్యాచెస్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేసిందన్నమాట. నెక్స్ట్ మంత్‌లో ఈ మ్యాచెస్ చూడడానికి దొరుకుతది. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు గుంతర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ ఏంది? అండ్ గుంతర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ఏంది? అని చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, ఇది లైవ్ ఈవెంట్స్‌లో జరుగుతది. రోడ్ టు రెసెల్‌మేనియా ఉండడంతో సో, ఇది రెసెల్‌మేనియాలో జరుగుతదని చాలామంది ఫ్యాన్స్ అయితే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, ఈ మ్యాచెస్ అన్నీ మనకి డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్స్‌లో చూడడానికి దొరుకుతాయన్నమాట. నెక్స్ట్ మంత్‌లో జరగబోతున్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం హాల్ ఆఫ్ ఫేమ్ గురించి. సో, మన ట్రిపుల్ హెచ్ అయితే హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ అవ్వబోతున్నారు ఈ సంవత్సరంలో. అండ్ ఇంకొక మెంబర్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినారన్నమాట. సో, ఆళ్ళెవరంటే మన అండర్‌టేకర్ వైఫ్ మిషెల్ మికోల్. సో, ఇప్పుడు మిషెల్ మికోల్ కూడా మన హాల్ ఆఫ్ ఫేమ్ కోసం కన్ఫర్మ్ అయిపోయింది. సెకండ్ పర్సన్ అన్నమాట. సో, ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది మనకి రెసెల్‌మేనియా టైమ్‌లో వస్తది. ఈ సంవత్సరంలో రెసెల్‌మేనియా జరగబోతుంది కదా! సో, ఆ వీకెండ్‌లో వస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సీఎం పంక్ గురించి. సో, మనకి రెసెల్‌మేనియా 41 కోసం సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందన్న టాక్ అయితే వినిపించింది కదా! సో, ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను. సో, ఇప్పుడు మళ్ళీ మనకి అప్డేట్స్ ఏమని వస్తున్నాయంటే సీఎం పంక్ మేబీ ఈ మ్యాచ్‌లో ఉండకపోవచ్చంట. ఇదేంట్రా ఇదే? సో, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌లో ఉండకపోవచ్చంట. లేదంటే ఇప్పుడు మన రోమన్ రీన్స్‌తోనే కావచ్చు, లేదంటే సింగిల్స్ మ్యాచ్‌లోనైనా ఫైట్ చేస్తారని ఇలాంటి టాక్ అయితే మళ్ళీ వినిపిస్తుందన్నమాట. సో, ఇంతకుముందేమో మన రోమన్ వర్సెస్ పంక్ వర్సెస్ సెత్ అన్నారు. అండ్ దాని తర్వాత మళ్ళీ పంక్ వర్సెస్ మన జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ అన్నారు. ఇప్పుడు సో, పంక్ ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌లో ఉండడని, కోడీ రోడ్స్ అండ్ జాన్ సీనాతో ఫైట్ చేయరని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో, దీనిపైన మీరేమంటారు? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఒక మ్యాచ్ గూడా మనకి అంటే ఇప్పుడు 2 మ్యాచెస్‌లో అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ అంటే ఇంకా ఎన్ని మ్యాచెస్ జరుగుతాయి? ఎవరెవరి మధ్య జరుగుతదనేది క్లారిటీ అయితే లేదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన తామా టోంగా గురించి. సో, స్మాక్ డౌన్‌లోనైతే మన సోలో సికవ తామా టోంగాకి అనుకోకుండా సమాన్ స్పైక్ అయితే కొట్టినారు. సో, దాని తర్వాత మన తామా టోంగా రియాక్షన్ అయితే ఇచ్చినారన్నమాట. సో, అంత సీరియస్‌గా రియాక్షన్ ఏమి ఇవ్వలేదు. సో, ఫన్నీ వేలో రియాక్షన్ ఇచ్చినారన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనకి రెసెల్‌మేనియా 41లో జాకబ్ ఫటు వర్సెస్ సోలో సికోవ మధ్య మ్యాచ్ జరుగుతదని చాలా రూమర్స్ అయితే ఎక్కువైపోయినాయి. అండ్ మన జాకబ్ ఫటు అయితే సోలో సికోవ పైన కోపంలో ఉన్నారు. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో మనకి అదే కనిపించిందన్నమాట. సో, ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఈ రెసెల్‌మేనియాలో మన జాకబ్ ఫటు వర్సెస్ సోలో సికోవ మ్యాచ్ జరగడానికి. సో, మరి మీరు ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సామీ జైన్ మ్యాచ్ గురించి. సో, ఈ మ్యాచ్ ఆల్మోస్ట్‌గా మనకి ఎలిమినేషన్ చాంబర్‌లో జరుగుతుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి.
సో, ఈరోజు మనకి కెవిన్ ఓవెన్స్, సామీ జెన్‌కి ఛాలెంజ్ అయితే చేసినారనమాట. సో, మనం ఎలిమినేషన్ చాంబర్‌లో చూసుకుందామని సామీ జెన్‌కి చెప్పినాడు. బట్ సామీ జెన్ అయితే రిప్లై ఇవ్వలేదు దానికింకా. సో, ఆల్మోస్ట్‌గా ఈ మ్యాచ్ మనకి ఎలిమినేషన్ చాంబర్‌లో జరుగుతుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఎగ్జాక్ట్‌గా అంటే ఇప్పుడు రెసల్‌మేనియా 41లో ఈ మ్యాచ్ జరగదంట. సో, దానికన్నా ముందే ఈ మ్యాచ్ జరుగుతుందని టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ రెసల్‌మేనియాలో మనకి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. సో, ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ సామీ జెన్‌తో ఫైట్ చేసినప్పుడు మేబీ రేండీ ఆర్టన్ రిటర్న్ చేయొచ్చు. సో, దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ అండ్ రేండీ ఆర్టన్ మధ్య ఫ్యూడ్ అయితే కంటిన్యూ చేయొచ్చనమాట. ఆల్రెడీ మన కెవిన్ ఓవెన్స్ రేండీ ఆర్టన్‌ని ఇంజ్యూరీ చేసి ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించినాడు. సో, కంపల్సరీగా రేండీ ఆర్టన్ రావాల్సిందే, కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేయాల్సిందే. ఇంతకుముందు వీడియోలో చెప్పినాను. ఇప్పుడు మన రేండీ ఆర్టన్ రిటర్న్ అనేది, రేండీ ఆర్టన్ నెక్స్ట్ ప్లాన్ అనేది మన కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సామీ జెన్ మ్యాచ్ పైన ఆధారపడి ఉంటదని చెప్పినాను. సో, ఇప్పుడు ఈ మ్యాచ్ గనక ఎలిమినేషన్ చాంబర్‌లో జరిగితే రేండీ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ రెసల్‌మేనియాలో జరుగుతది. సో, దీన్నే మనకి రెసల్‌మేనియా దాకా తీసుకెళ్లారనుకో కేఓ వర్సెస్ సామీ మ్యాచ్‌ని. సో, ఇక రేండీ ఆర్టన్ రెసల్‌మేనియా 41 తర్వాతనే రిటర్న్ చేయొచ్చు. లేదంటే రెసల్‌మేనియా 41లో రిటర్న్ చేసి మన రేండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేయొచ్చనమాట. సో, రెండిట్లో ఏదో ఒకటి జరగొచ్చు. సో, ఈ మ్యాచ్ పైన ఆధారపడి ఉంటది ఏదైనా రేండీ ఆర్టన్ నెక్స్ట్ ప్లాన్ అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడడం రాక్ గురించి. సో, రాక్‌ది ఒక టీజ్ అయితే జరిగిందనమాట. రెసల్‌మేనియా 41లో వస్తారనే దానికి. సో, ఇప్పుడు రెసల్‌మేనియా 41 ఎక్కడ జరుగుతుంది? లాస్ వేగాస్‌లో జరుగుతుంది గదా! సో, లాస్ వేగాస్ వాళ్ళు ట్విట్టర్‌లో ట్వీట్ అయితే చేసినారనమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన రాక్ సెంటెన్స్‌ని మెన్షన్ చేసినారన్నమాట. సో, ఇప్పుడు మన రాక్ అంటారు కదా! ఇఫ్ యువర్ స్మెల్ వాట్ ద రాక్ ఈస్ కుకింగ్ అని. సో, ఇక్కడ వాళ్ళు లాస్ వేగాస్ వాళ్ళు ఏమని మెన్షన్ చేసినారంటే, కెన్ యూ స్మెల్ రెసల్‌మేనియా 41 ఈస్ కుకింగ్ అని మెన్షన్ చేసినారన్నమాట. సో, ఇది ఖచ్చితంగా రాక్‌కి సంబంధించింది. సో, ఇప్పుడు టీజ్ అయితే జరిగింది. రెసల్‌మేనియా 41లో మన రాక్ వస్తారని టీజ్ అయితే జరిగింది. సో, ఇప్పుడు ఒకవేళ నిజంగా మన రాక్‌కి రెసల్‌మేనియా 41లో మ్యాచ్ లేకపోతే, రెసల్‌మేనియా 41లో రాకపోయుంటే, అసలు షెడ్యూలే లేకపోయుంటే, సో, ఇలాంటి టీజర్లు చేయకపోతేనే మంచిగుంటది. ఎందుకంటే ఇంతకుముందు కూడా టీజ్ చేసింది రాయల్ రంబుల్ కోసం. బట్ మన రాక్ అయితే రాయల్ రంబుల్‌లో రాలేదు. చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినారు. సో, ఇప్పుడు ఒకవేళ రాక్ గనుక ఈ రెసల్‌మేనియా 41లో అంటే షెడ్యూల్ చేయకపోయుంటే, అంటే రాక్‌కి ఎటువంటి ప్లాన్స్ లేకుంటే, సో, ఇలా మన రాక్ గురించి టీజ్ చేయకపోతేనే మంచిగుంటది. సో, ఇప్పుడు టీజ్ చేసి రాక్ రాకపోతే చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతారు. సో, ఇప్పటికే రెసల్‌మేనియా 41 పైన హైప్ అయితే లేదు చాలామంది ఫ్యాన్స్‌లో. సో, ఇలాంటి టైంలో ఇలాంటి టీజెస్ చేసి మళ్ళీ ఆ సూపర్ స్టార్‌ని రెసల్‌మేనియా 41లో తీసుకురాకపోతే అది ఇంకా ప్రాబ్లమ్ అయిపోతదనమాట. సో, ఇంతకుముందు ఇలా జరిగింది. సో, ఇప్పుడు కూడా జరిగితే ఫ్యాన్స్ అసలు ఊరుకోరు. సో, ఇలాంటి మిస్టేక్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను. సో, దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం మన జే ఉసో గురించి. సో, మన జే ఉసో నెక్స్ట్ రోమన్ రీన్స్ అవ్వగలడా? సో, ఇప్పుడు సమాన్ ఫ్యామిలీలో రోమన్ రీన్స్ తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి హై పుష్ ఉంది ఎవరికంటే, హై ఫ్యాన్ సపోర్ట్ కావచ్చు, లేదంటే హై స్టార్ పవర్ కావచ్చు ఉంది ఎవరికంటే మన జే ఉసోకే. సో, జిమ్మీ ఉసో కూడా స్టార్ పవర్ ఉంది. బట్ జే ఉసోతో పోలిస్తే మన జిమ్మీ ఉసోకి కొంచెం తక్కువ ఉందని చెప్పాలి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ మన జే ఉసోని నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఉన్న సూపర్ స్టార్స్‌లో జే ఉసో బెటర్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు కంపేర్ చేస్తారు డ్రూ మెకింటైర్ ఉన్నారు కదా! సో, ఇంకా చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు కదా! అంటారు. సో, ఇప్పుడు నేను డైరెక్ట్‌గా మాట్లాడేది సమ్మోన్ ఫ్యామిలీ గురించి. సో, ఇప్పుడు సమ్మోన్ ఫ్యామిలీలో ఉంది ఎవరంటే మన జిమ్మీ జే అంటే రోమన్ తర్వాత మనకు తెలిసిన సూపర్ స్టార్స్‌లో. అండ్ ఇంకా చాలామంది ఉన్నారన్నమాట ఈ సమ్మోన్ ఫ్యామిలీలో. కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ జనరేషన్‌లో ప్రెజెంట్ సూపర్ స్టార్స్ ఇన్ రింగ్ యాక్షన్‌లో ఉన్న సూపర్ స్టార్స్‌లో సో, రోమన్ రీన్స్ తర్వాత రోమన్ రీన్స్ కన్నా అంటే రోమన్ రీన్స్‌కున్నంత హై పుష్ అండ్ ఫ్యాన్స్ నుండి మంచి రియాక్షన్ అనేది మన జే ఉసోకుంది. సో, జే ఉసో నెక్స్ట్ రోమన్ రీన్స్ అయ్యేటందుకు ఛాన్స్ ఏదో ఉందన్నమాట. కాకపోతే రోమన్ రీన్స్ అంత లెవెల్‌లో ఇప్పుడు మన జే ఉసో లేరనుకోండి. అంటే మీరు అనొచ్చు జే ఉసోకి హై పాప్ ఉంది. అండ్ ఫ్యాన్స్ రియాక్షన్ కూడా మంచిగుంది. మర్చండైజ్ కూడా మంచిగానే సేల్ అవుతున్నాయి అని అనొచ్చు. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ అవ్వడం అంటే మామూలు విషయం అయితే కాదు. సో, ఇప్పుడు జే ఉసోకి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒకానొక టైంలో అంటే ఇప్పుడు ఫ్యాన్స్ నుండి రియాక్షన్ మంచిగొస్తుంది. సో, అలాంటి టైంలో ఓకే. బట్ ఫ్యాన్స్ నుండి రియాక్షన్ నెగెటివ్‌గా వచ్చినప్పుడు సో, దాన్ని తీసుకోగలగాలి. సో, దాని నుండి మూవ్ ఆన్ అవుతాడా రోమన్ రీన్స్ లాగా అనేది చూడాలన్నమాట. అంటే మీరు ఎవరెవరైతే రోమన్ రీన్స్ డాక్యుమెంటరీ చూసినారో అప్పుడు అంటే మీకు క్లియర్‌గా అర్థమవుతది. అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ హీల్ క్యారెక్టర్‌లో వచ్చినప్పటి నుండి ఎవరెవరైతే చూస్తున్నారో సో, వాళ్ళకి నార్మల్‌గా తెలియదు రోమన్ రీన్స్ ఎక్కడి నుండి ఎక్కడికొచ్చినాడని. సో, స్టేడియంలోకి రోమన్ రీన్స్ అడుగు పెడితే స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ అందరూ రోమన్ రీన్స్‌ని తిట్టేసినారు. ఇక నువ్వు వెళ్ళిపో. నువ్వు మాకు అవసరం లేదు అన్న స్టేజ్ నుండి నువ్వు మాకు గావాలి. నువ్వు లేకపోతే డబ్ల్యూడబ్ల్యూఈ లేదు అన్న స్టేజ్‌కి రోమన్ రీన్స్ ఎదిగినాడన్నమాట. ఇప్పుడు జే ఉసోకి సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే అలాంటి నెగెటివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మన జే ఉసో సర్వైవ్ అవ్వగలడా రోమన్ రీన్స్ లాగా అనేది క్వెషన్ మార్క్ అన్నమాట.
సో చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రీన్స్ లాగా జే ఉసోని తీర్చిదిద్దుతదా? సో నాకు తెలిసైతే రోమన్ రీన్స్ తర్వాత జే ఉసోనే అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ నుండి రియాక్షన్ అయినా కావచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీని రిప్రజెంట్ చేయడంలో కావచ్చు, రోమన్ రీన్స్ తర్వాత జే ఉసోనే అనిపిస్తది. సో మీకేమనిపిస్తది? సో దీనిపైన మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పొచ్చు. అండ్ వీడియో ఇంతే. వీడియో నచ్చితే మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. సో నేను డైలీ అప్డేట్స్ ఇస్తాను. సో మీకోసం డైలీ అప్డేట్స్ ఇస్తాను. చిన్న అప్డేట్స్ నుండి పెద్ద అప్డేట్స్ వరకు. సో ఫ్యాన్స్‌కి తెలియని అప్డేట్స్ అండ్ నేను రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఒక వీడియో అప్‌లోడ్ చేసి చూడగానే అంటే ఒక 1000 వ్యూస్ వచ్చినా సరే దానికి ఒక 200 లైక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అది నేను చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో ఈరోజు చేయాలా? లేదంటే రేపు చేయాలా? అనేది కన్‌ఫ్యూజన్‌లో ఉంటానన్నమాట. సో ఇప్పుడు వీడియోస్‌కి లైక్సే రానప్పుడు సో ఇప్పుడు నేను వీడియో చేసి ఏమి ఉపయోగం? ఇప్పుడు కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. అండ్ ఇప్పుడు నాలో ఎంతమంది సబ్‌స్క్రైబర్ ఉన్నారో సో అంతమంది కూడా వీడియోస్ చూడరన్నమాట. సో 5,000 సబ్‌స్క్రైబర్ ఉంటే అందులో 2,000 మెంబర్స్ కూడా అంటే 2,000 మంది కూడా నా వీడియోని కంప్లీట్‌గా చూడరన్నమాట. సో ఎంతమంది చూసినా సరే వీడియోని కంప్లీట్‌గా చూడరు. సో ఇప్పుడు 1,000 కావచ్చు, 2,000 కావచ్చు, 3,000 కావచ్చు. సో ఎవరైనా వీడియోని చూడని. సో అది కంప్లీట్‌గా చూడరు. అండ్ కంప్లీట్‌గా చూడకుండా అదే వీడియోలో నేను చెప్పిన అప్డేట్స్‌ని సో దాని గురించే మళ్ళీ డౌట్ అడుగుతారన్నమాట. సో అప్పుడు ఎలా అనిపిస్తది? అండ్ ఇప్పుడు మీరు డౌట్ అడిగినా సరే నేను కామెంట్‌లో మళ్ళీ రిప్లై ఇస్తాను. సో మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసినా సరే మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో రిప్లై ఇస్తాను. ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ వచ్చినప్పుడు కూడా నేను లైవ్‌లో ఉన్నప్పుడు కూడా మీకు రిప్లై ఇస్తాననమాట. అండ్ మీకు నేను రా హైలైట్స్ వీడియో అండ్ స్మాక్‌డౌన్ హైలైట్స్ వీడియో మార్నింగ్ 12 లోపు వీడియోని చేసి మీకు అప్‌లోడ్ చేస్తాను. మీరు చూడొచ్చు. అండ్ అంతేకాదు నేను డైలీ అప్డేట్స్ వీడియో మార్నింగ్ అప్‌లోడ్ చేసేవాడిని. సో మార్నింగ్ లేదంటే 12:00 సో ఈ టైంలో అప్‌లోడ్ చేసేవాడిని. అండ్ రీసెంట్ టైంలో ఏమైంది 5:30కి, 5:45కి అప్‌లోడ్ చేస్తున్నాను. సో డైలీ మార్నింగ్ అప్‌లోడ్ చేసేటోడిని. అంటే ఇప్పుడు నేను 5:30కి ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నాను? సో మీ నుండి సపోర్ట్ లేకపోవడం వల్ల. సో ఇప్పుడు మీరు రెగ్యులర్‌గా వీడియోస్‌కి లైక్ చేసినారనుకో అంటే మీరు లైక్ చేయండి, చేయకపోండి. అంటే మీ నుండి రియాక్షన్ అనేది రావాలి. సో వీడియో నచ్చిందా? వీడియో నచ్చలేదా? సో అటువంటి రియాక్షన్ వస్తే సో నాకు ఇంకా వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతది. సో నేను యాక్చువల్‌గా అంటే ఈ ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం రీచ్ వచ్చిన తర్వాత సో ఒక డైలీ అప్డేట్ వీడియో అండ్ ఇంకొకటి ఫ్యాక్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు అప్డేట్స్ వీడియోకి అంటే రియాక్షన్ లేనప్పుడు ఫ్యాక్ట్ వీడియో చేసి ఏం లాభం? డైలీ ఒక వీడియో అప్‌లోడ్ చేయాలంటే హాఫ్ డే కంపల్సరీగా పడతది. సో ఇప్పుడు అది అంటే మీకు అనిపించొచ్చు మాట్లాడడమే కదా ఏముందని మీకు అనిపిస్తది. బట్ అది చేసే వాళ్ళకి అర్థమవుతది. సో ఇప్పుడు హాఫ్ డే కంపల్సరీగా ఒక వీడియోకి స్పెండ్ చేయాలి. టైమ్ స్పెండ్ చేయాలి. సో అయినా సరే ఆ టైమ్ స్పెండ్ చేసి వీడియో అప్‌లోడ్ చేసినా సరే మీ నుండి రియాక్షన్ రానప్పుడు సో ఆ వీడియో చేసి ఏమి ఉపయోగం? అంతే కదా! ఇప్పుడు నాకు కావాల్సింది మీ నుండి లైక్స్, కామెంట్స్ ఇవన్నీ కాదు. అంటే మీ రియాక్షన్ కావాలి. వీడియో నచ్చుతుందా? వీడియో నచ్చదా లేదా? అనేది కావాలి. సో ఇప్పుడు మీ రియాక్షన్ బట్టే కదా నేను నెక్స్ట్ వీడియో ఎలా చేయాలనేది తెలుస్తది. సో మీరు ఆ రియాక్షన్ ఇవ్వకుండా జస్ట్ వీడియో చూసి ఎళ్తే, వీడియో చూడకుండా స్కిప్ చేసేస్తే సో నాకెలా తెలుస్తది? అని నేను ఏదో ఒక రోజు వీడియో చేయకపోయినా సరే ఆ అప్డేట్స్ మీకు అందకుండా ఉండవు. సో నేను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కంపల్సరీ అప్డేట్స్ అనేవి మెన్షన్ చేస్తానన్నమాట. సో అది అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరెవరు ఫాలో చేసినారో వాళ్ళందరికీ తెలుస్తది. సో ఇప్పుడు నేను వీడియో చేయకముందు కూడా అప్డేట్స్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేస్తాను. ఎందుకంటే మీకు తొందరగా తెలియాలని. సో ఇప్పుడు తొందరగా సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మీకు అర్థం అవ్వడానికే నేను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను. సో కొందరు ఫాలో అవుతారు, కొందరు ఫాలో అవ్వరు. అది సెకండరీ. సో ఇప్పుడు వీడియో చేస్తా కాబట్టి మీకు ఆల్రెడీ అప్డేట్స్ వస్తాయి. సో వీడియో చేయకున్నా సరే మీకు అప్డేట్స్ అనేవి అంతే అన్నమాట. అండ్ నేను చూడండి ఇప్పుడు ఏ రోజు వచ్చిన అప్డేట్స్ ఆ రోజే చెప్పేస్తాను. సో అంటే అందులో ఎక్కువ అప్డేట్స్ ఉండని, లేకపోయినాయి. సో ఈరోజు కొన్ని అప్డేట్స్ వచ్చినాయా? సో అప్డేట్స్ అన్నీ మీకు చెప్పేస్తాను. సో నెక్స్ట్ డే వచ్చిన అప్డేట్స్ నెక్స్ట్ డే చెప్తానన్నమాట. సో ఈరోజు అప్డేట్స్ ఎక్కువ లేవు కదా అని సో నేను వీడియో చేయకుండా ఆగను. సో అది చిన్న అప్డేట్స్ అయినా సరే, సో అంత ఇంపార్టెంట్ కాకపోయినా సరే కంపల్సరీగా వీడియో చేస్తాను. సో అందుకనే మీ సపోర్ట్‌ని కొంచెం చూపించండి.